చెయ్యలేరని ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని అన్నం పుణ్యం ఎరగని మా సీమకి రమ్మని ఆహ్వానం అందించని మెరిసే చూపుని తొలగింది ముప్పు అని నీలి మప్పు మనసారా నవ్వని చిరుజల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లని. నమస్తే, వెల్కమ్ టు మన ఇంటి పంట. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మానుకొండ రాధాకిషోర్ గారు మరియు జ్యోతి గారి ఫామ్ హౌస్కి వచ్చాము. ఇక్కడ వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిటీజీ తరఫు నుంచి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మొక్కల గ్రూప్లో ఉన్న అందరూ కూడా అటెండ్ అయ్యారు. సాధనకి ఇచ్చేసినటువంటి మన సిటీజీ గ్రూప్ ఆత్మీయులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మన మానుకొండ జ్యోతి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. అందరూ పార్టిసిపేట్ చేయండి. ఈ కార్తీక మాసం అంటేనే శివుడికి ప్రియమైనదని చెప్పి మనందరికీ తెలుసు. ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే హరిహరులు శివ విష్ణులకి ప్రీతికరమైంది ఈ కార్తీక మాసం. ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, కార్తీక మాసం, కార్తీక మాసం. పవిత్రతకు మరో పేరు ప్రాతః స్నానం, పవిత్రతకు మరో పేరు ప్రాతః స్నానం. భవబంధము తొలగజేయు నందాదీపం, భవబంధము తొలగజేయు నందాదీపం. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం. అశ్వమేధ ఫలమిచ్చే యథాశక్తి దానం, అశ్వమేధ ఫలమిచ్చే యథాశక్తి దానం. సువర్లోక ప్రాప్తినిచ్చు దామోదర వ్రతము, సువర్లోక ప్రాప్తినిచ్చు దామోదర వ్రతము. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, హరిహరుల ప్రియమైన కార్తీక మాసం, కార్తీక మాసం, కార్తీక మాసం. సంధ్యాకాలపు దీపం సద్గతి నిడు పురాణం, సంధ్యాకాలపు దీపం సద్గతి నిడు పురాణం. వందనీయ గోపూజ వన మహోత్సవం, వందనీయ గోపూజ వన మహోత్సవం. విందైన నమక చమక విహిత శివాభిషేకం, విందైన నమక చమక విహిత శివాభిషేకం. కందువ ద్వాదశ తులసి కళ్యాణం మన భాగ్యం, కందువ ద్వాదశ తులసి కళ్యాణం మన భాగ్యం. మురారి సురాచితలింగం నిర్మల భాసిత శోభితలింగం. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సన్యస్త సంకల్పో యోగి భవతి దర్శనః. ఆరురుక్షోద్మినే యోగం న కర్మణను సజ్జయేత్. కుంకుమ చందన లేపితలింగం
పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణాచిత సేవితలింగం భావై భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళో పరివేశితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం విజ్ఞానం బుద్ధిమననము వికటమై ఫలించను అమృతము హలాహలము అనుశక్తిగా తలసూపెను ఆదుకొనగా హరిహరులకు అవకాశం లేదిప్పుడు హరిహరుడై మానవుడే అవనిని కాపాడవలను అటచని కాంచ భూమి సురుడమర చుమి సరిచర పటల ముహుముహును తరభంగ తరంగ ముదంగ నిస్పత స్ఫుట నటరానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ గటక చర్కరేను కళ కంపిత సాలమున్ సీత శైలమున్ శ్రీమంగళం శిఖారమంగళం సిద్ధి బుద్ధి దేవదేవునికి మంగళం వామంగళం మంగళము నీకు జలజవాసినికి జయ మంగళం జయ మంగళం శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హర ఓం నమః శివాయ పుష్పం నమస్తే ముకుంద మాధవ కరుణగమన పంకజనాథ. ఇవాళ చాలా షెడ్యూల్స్ బిజీ ఉన్నాయండి. మన వన భోజనాలు కావచ్చు, మనకి వేరే ప్రోగ్రామ్స్ కావచ్చు, చాలా ఉన్నాయి. బట్ అంత బిజీ షెడ్యూల్లో కూడా విత్ షార్ట్ నోటీస్ ఇంతమంది వచ్చారు. సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి, ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చినందుకు. ఇదే మన సిటీజీ బలం అనమాట. అయితే ప్రతి సంవత్సరం కూడా మనం చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాము. సో ఎట్లయినా సరే ఈసారి కూడా చేసుకొని తీరాలి అనుకున్నందుకు జ్యోతి గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు. సో మీరందరూ కూడా మరొక్కసారి జ్యోతి గారి ఫామ్ హౌస్ ఉందండి, అండ్ గార్డెన్ కూడా చాలా బాగా సెట్ చేశారు. ఒక్కసారి చూడొచ్చు. ఎందుకంటే ఒక రోల్ మోడల్ లాగా ఉంటుంది, ఒక యజ్ఞం లాగా చేసుకుంటూ వస్తున్నారు. సో మనకు శ్రీనివాస్ సర్కార్ గారు మనకు సుప్రీంకోర్టు లాయర్. ఆయన అంత బిజీ షెడ్యూల్లో కూడా మన యాక్చువల్గా కరోనా తర్వాత మనం చాలా నేర్చుకున్నాం. మనకి చాలా టైం దొరికింది. అసలు హెల్త్ ఏంటి, హెల్త్ కాన్షియస్ ఏంటి, మనం ఏం చేస్తున్నాము, ఎలా ఉంటే బాగుంటుంది. సో మనం పల్లెటూర్లలో కన్నా మన సిటీస్లోనే ఎక్కువ అవేర్నెస్ వచ్చింది. సో అది బాగుండాలి, మన నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి అన్న ఉద్దేశంతో శ్రీనివాస్ సర్కార్ 2019లో మన సిటీజీని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఒక స్ట్రాబెరీ ప్లాంట్స్ అనే డిస్ట్రిబ్యూషన్తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత మనకు సరోజ గారు అనేది కో ఫౌండర్గా ఎంటర్ అయ్యారు. ఆవిడ వచ్చిన తర్వాత ఒక హైదరాబాద్కి 2 మంది ఉన్నాము, అండ్ అందరం అండ్ బెంగళూరు, చెన్నై అండ్ మనకు కేరళ, వీటన్నిటి చోట్ల కూడా ఆల్మోస్ట్ 75+ గ్రూప్స్ ఉన్నాయండి మన సిటీజీ గ్రూప్స్. అన్నీ కూడా వాలంటరీగా ఒక NGO లాగా రన్ అవుతుంది. ఇక్కడ అందరం కూడా ఒకటే, అందరినీ సమానమే, ఒక సిటీజీ ఫ్యామిలీ అనమాట. ఎందుకంటే మన సిటీజీ గ్రూప్స్లో ఇదివరకు వస్తే ప్రశాంతి గారు చెప్పారు, బయట మన ఫ్యామిలీస్లో అన్నిట్లో మన ఫొటోస్ తోటి, మన కుటుంబ పరిచయాలతోటి మన పరిచయం అవుతుంటాం. మన సిటీజీలో మాత్రమే మనకి. సో మన దేశీ హెయిర్లూమ్ వెరైటీ కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి ఖచ్చితంగా మర్చిపోకుండా మనం పెంచాలి. అలా పెంచినప్పుడే మనకి ఏమవుతుందంటే కొన్ని రకాల పక్షులు, పిచ్చుకలు మనం అసలు ఈ మధ్య చూడట్లా, అవి రైజ్ అయ్యి మనతో పాటు కలిసి జీవించాలి. సో ఎప్పుడైతే మనకి ఒక బయోడైవర్సిటీ సిస్టమ్ అనేది క్రియేట్ చేసామో, ఒక న్యాచురల్ ఎకో సిస్టమ్ దానికి అదే ఫామ్ అయిపోతుంది. సో న్యాచురల్ ఎకో సిస్టమ్ అంటే ఏంటి, ఎలా? ఇప్పుడు మన సిటీజీ సింగర్ బ్రాండ్ అంబాసిడర్ కవిత రెడ్డి. సిటీజీ వాళ్ళే నేను సింగర్ని చేశారు. అవును కదండి. తను ఒకసారి ఎవరు ప్రశాంతి గారు కవిత ప్యారడీ సాంగ్ రాస్తే తను పాడింది.
పాడితే అసలు మొత్తం చాలా బాగుంది, గొంతు చాలా బాగుంటుంది, చాలా బాగుంది. అందరు ఫ్యాన్స్ నువ్వు మంచిగా యూట్యూబ్ ఛానల్ పెట్టు చెయ్యి అని చెప్పి ఎంకరేజ్ చేశారు. సో గ్రేట్. నింపి పంటలు పండిస్తా, పెళ్లి పందిరిల పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా, పెళ్లి పందిరిల పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా, పండుగ పూటల పచ్చ తోరణపు మామిడాకునైతా, మీ ఇంటి మామిడాకునైతా, చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. నిధిని మరచి మనుడికి నరికి సంపద కూల్చుకురా, నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా, అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి, చక్కని జీవన సౌందర్యంతో సాగి ముందురండి, మీరు సాగి ముందురండి. చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. థ్యాంక్ యూ అండి. వెలుగు ఈ చుట్టూ అంతా జ్యోతి వెలుగే కనపడుతుంది, చాలా చాలా బాగా. అయితే హార్కర్ శ్రీనివాసరావు గారి గురించి చెప్పడమే విన్నా కానీ ఇప్పుడు చూడటం జరిగింది. నాకు ఎంత సంతోషం ఉందంటే ఈ అనుభూతి నాకు చాలా బాగా ఉంటుంది. మొన్న అవార్డు గ్రహీత సరోజ గారు విజయ గర్వంతో నుంచున్నారు, అంత గర్వంతో నుంచున్నారు. చిన్నబ్బాయి శ్రీనివాసు అసలు ఎన్ని త్యాగాలు చేస్తే ఈ విధంగా అందరినీ కరెక్ట్ చేయడానికి వీలవుతుంది. అందరినీ నేను ప్రణాళిక లేకుండా కష్టపడి నేను చేసిన పనికి ఏం అర్థం లేదనిపించింది, కానీ ఇప్పుడు చేసిన మన హార్కర్ శ్రీనివాసరావు గారు, సరోజ గారు, మన శ్రీనివాస్ వీళ్ళందరూ ఈ ప్రణాళికాబద్ధంగా చేసి చాలా నా కృషికి అంటే నా కృషి అంటే నేను ఇదివరకు 15 సంవత్సరాలు చేసిన కృషి అంతా ఇప్పుడే ఫలిస్తున్నట్టు నాకు అంత సంతోషంగానే ఉంది. అందరిని చూసి చాలా బాగా నాకు అసలు ఎంత సంతోషం ఉందంటే చెప్పడానికి వీలైనంత సంతోషం ఉంది. ఇంతమంది అమ్మాయిలు అంటే ఇంకా ఉత్సాహంగా చాలా గ్రూపులు అవి అవ్వాలని నేను చాలా కోరుకుంటూ ఆ సంతోషాన్ని సాయంత్రం దాకా అనుభవించి సంవత్సరాల తరబడి ఈ అనుభూతిని ఉంచుకుంటాను. థ్యాంక్ యూ. చేయగలుగుతాము, అది మనం చేద్దాము అన్న ఆలోచనతో నేను ఈ బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ అన్నది ఒక ట్రస్ట్ మాదిరిగా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అది పెట్టిన తర్వాత అంటే నేను ఆ ఇయర్ అంతా కూడా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఈ మొక్కల గురించి దీని గురించి ఎటువంటి అవగాహన ఏమీ లేదు. ఆ పెట్టినప్పుడంతా ఒక 300-400 మొక్కలు నాటితే చాలు ఇయర్ కంతా అనేసి అనుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ రాజమండ్రి దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది, తర్వాత హైదరాబాద్లో చేయడం జరిగింది. ఒక 200 మొక్కల దాకా ప్లాంటేషన్ చేసాము. చేసిన తర్వాత ఓకే ఈ ఇయర్కు మనం అనుకున్న గోల్, చాలా మంది మెడిటేషన్ చెప్పడానికి అనేసి స్కూల్స్కి వెళ్తుంటారు, వాళ్ళతో పాటు మనం ఈ ప్లాంటేషన్ ఇంపార్టెంట్ చెప్పేసి ప్లాంట్స్ ఎందుకు పెంచాలి అనేసి వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా తలా ఒక మొక్క ఒక స్కూల్లో అంటే ఒక మండలం లెవెల్లో లేకపోతే విలేజెస్కి వెళ్తే వాళ్ళకి ఎక్కడో చోట అంటే ఈ సిటీలలో అంటే మనకు మొక్కలు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. అదే పల్లెల్లో కానీ లేకపోతే మండలాల్లో అయితే వాళ్ళు ఎక్కడో చోట ఇంట్లో కానీ పొలం దగ్గర కానీ ఎక్కడో చోట మొక్కలు పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మొక్కలు పెంచుకోవాలి అంటే వాటి ఇంపార్టెంట్ ఏంటి. ఇప్పుడు చూడండి మనకు రీసెంట్గా చూస్తే ఢిల్లీలో ఆక్సిజన్ బార్ ఓపెన్ చేయడం జరిగింది. అంటే స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి అంటే మనం అక్కడ 1000-2000 డబ్బులు ఇచ్చేసి ఒక 1-2 గంటలు అక్కడ ఉండేసి మనం ఆక్సిజన్ బార్ను అక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇటువంటి పరిస్థితి మన పిల్లలకు మనం చేయకుండా అంటే మన పెద్దవాళ్ళు అద్భుతంగా వృక్షాలు నాటినారు కాబట్టి ఈ రోజు మనం అద్భుతంగా జీవించగలుగుతున్నాం. ఇదే విధంగా మన పిల్లలు కూడా ఇంకా అద్భుతంగా జీవించాలంటే మనం ఉన్న చెట్లను సంరక్షించుకుంటూ కొత్త చెట్లను నాటాలి అన్న సంకల్పంతో నేను ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి మనం ప్రతిరోజు ఇంట్లో ఉన్నప్పుడంతా ఏసీలో కూర్చొనేసి ఉంటాం. ఈ రోజు చూడండి ఎంత అద్భుతంగా ఈ ప్రకృతిలో కూర్చొని ఉన్నాము. మనకు ఏసీలో ఉంటే ఎలా ఉంటది, అది ఏసీ అంటే ఎక్కువగా ఉండటమో చల్లదనం లేకపోతే తక్కువగా ఉండటమో ఏదో విధంగా ఉంటుంది. ఈ ప్రకృతిలో ఎంత ఆనందంగా మనం జీవించగలుగుతున్నాం ఫ్రెండ్స్. నమస్కారం. కార్తీక మాసం వల్ల సమారాధన అంటే ఒక పండగలానే ఉంది మాకైతే. అందరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఇక మనకి ఇది బేస్ కుదిర్చిన ఫౌండర్ హర్కార్ గారు, సరోజ గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. వాళ్ళు చేయబట్టే కదా మనం ఇలా అందరం కలిసి చేసుకుంటున్నాము. సిటీజీ గ్రూప్ కూడా 30 మెంబర్స్ తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపు 75,000 అయ్యారు. మన స్టేట్ లోనే కాదు, మన కంట్రీలోనే కాదు, ఇంటర్నేషనల్ వైడ్ కూడా అయింది సిటీజీ గ్రూప్.
చాలా శ్రమపడ్డారు సరోజ గారు, హర్కార్ గారు. మనం అది గుర్తించి వాళ్ళతోటి వాళ్ళు కూడా మనం ఏది అడిగినా కూడా వెంటనే సరఫరా చేయడం అవన్నీ సప్లై బాగా చేస్తున్నారు. అందుకని మనం కూడా మేము చేస్తున్నాం సర్వీసు. అయితే ఇవాళైతే నేను ప్రత్యేకంగా అడుగుదాం అనుకున్నాను, అందరికీ మా సర్వీసు తృప్తిగా ఉందా లేదా, ఇంకేమన్నా చెయ్యాలా మేము, అది మీ అధికారులు మాకు చెప్పాలి, లేకపోతే మాకు తెలియదు కదా. ఇప్పుడు మైక్ పాస్ చేస్తాను, మీరు అందరూ చెప్పండి. ప్రేమికులందరికీ అభినందనలు. ఇంత చక్కగా మంచిగా వన సమారాధన చేసుకోవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళందరినీ చూస్తుంటే. అయితే నాకు ఈ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. శ్రీనివాస్ గారితో మాట్లాడాను. ఈ గ్రూప్ మొత్తంలో నాకు ముందు పరిచయం అయ్యారు శ్రీనివాస్ గారే. మీ గ్రూప్లో మెంబర్స్ నేను ఫొటోస్లో చూస్తున్నా కానీ నేరుగా చూడడం అనేది చాలా సంతోషంగా ఉంది. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నగరంలో నమస్కారం అండి. ఇది రావడం కనీసం ఒక 6 నెలలకు ఒకసారి కలిస్తే బాగుంటుంది. 2 సార్లు వెళ్ళాను. అలా మీ అందరితో ఈరోజు కొద్ది పరిచయం అవుతుంది. రాత్రి నిన్న మెసేజ్లో అందరూ హృదయపూర్వక నమస్కారాలు. అసలు పండగలాగా ఉంది. 2 days నుంచి మేము ఎప్పుడు కలుస్తామా, ఎప్పుడు వెళ్దామా అందరినీ అనే ఆలోచన తప్ప ఇంకోట్లేదు. తొందరగా అందరినీ మీట్ అవ్వాలి, అందరినీ కలవాలని రాత్రి అంతా ఇదే ఆలోచన. ఎవరు ఏం చేస్తారు, ఏమి ఇస్తారు, విన్నర్స్ ఎవరు, ఆ విషయం తెలుసుకోవాలని చాలా కుతూహలం ఉంది. ఈ పోటీలు పెట్టినప్పటి నుంచి ఏం చేస్తే బాగుంటది, ఇంకెలాగ అరేంజ్మెంట్ చేస్తే బాగుంటది ఆలోచనే. వనమంటూ జనసందడి చేస్తుంటే వృక్షజాతులు ఎగరిపోయి నిల్చున్నాయి. ఈ లతలను కాంచి ఆ లతలన్నీ కినుక వహించాయి. ఈ వర్ణాల ముందు తాము వెలవెలబోయామని ముడుచుకుపోయారు. వయోభేదం నుంచి నిత్య కృషి వల్ల గృహక్షేత్రంలో పరిశ్రమిస్తూ చక్కటి ఫలాలతో, కలుషితం కాని కమ్మని కూరగాయలతో, పోషకాలు నింపుకున్న ఆకుకూరలతో భావితరాన్ని బలోపేతం చేస్తూ వృద్ధతరానికి కొత్త జీవం పోస్తూ ప్రాణవాయువు దండిగా పండిస్తూ ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తూ సాగిపోతున్న ఈ మిద్దె తోటల సోయగం కొనసాగాలి. నిరంతరం తరంతరం కొనసాగించాలి మనం. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామచంద్రరాజు. నేను తహసీల్దార్గా పనిచేసి రిటైర్ అయ్యాను. అయితే నేను రైతు కుటుంబంలో జన్మించాను. నాకు ఆ రైతు కుటుంబంలో జన్మించడం వల్ల ఎప్పుడు కూడా నేను ప్రతిపూట మా పొలానికి పోయే అలవాటు. ఆ అలవాటు ఏంటంటే నాకు గ్రూప్ 2లో పిఆర్ఐగా అంటే ప్రొఫెషనరీ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నాకు డిగ్రీ అయిపోవడంతో వచ్చింది. తర్వాత ప్రమోషన్స్ మీద తహసీల్దార్గా చేయడం జరిగినా కూడా ప్రతి మార్నింగ్ కూడా నాకు ఒక 20 ఎకరాల ల్యాండ్ ఉంది. మిర్చి ప్రతి ఎట్లాంటివన్నీ వేస్తుంటాం, వెళుతుంటాం. అయితే మిద్దె తోటలే కాకుండా మేము చేసిన పని ఏంటంటే మా పొలం చుట్టూ కూడా వేప చెట్లు వేయించారు, నేనే వేశాను. అవి వేప చెట్లు ఇవాళ ఎట్లున్నాయంటే చక్కగా ఆక్సిజన్ ఇస్తూ చాలా మంచిగా పర్యావరణానికి ఉపయోగపడుతున్నాయి. మరి ఈ మధ్య మేము కొంత ల్యాండ్ అమ్మేసాం. మా తక్కిన 10 ఎకరాల భూమి చూద్దామని వెళ్తే మేము వేసిన వేప చెట్లు లేవు. ఏంటి ఎందుకు నరికేస్తారని చెప్పేసి మా పొలం చేసే అబ్బాయిని అడిగితే అవి ఉండడం వల్ల నీడొస్తుంది, పంట రావడం లేదని వాళ్ళు నరికేశారు సార్ అని. అయ్యో పని ఇట్లా చేశారేంటి అని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను. మన మిద్దె తోటల కంటే కూడా మనకు పర్యావరణం నాకు అనిపించింది కులాలు కాకుండా చక్కటి అన్ని కులాలతో ఏర్పాటు చేసిన ఈ యొక్క మరి ఈ సిటీజీ గ్రూప్ వారికి ఎవరెవరు ఉన్నారో నేను కొత్తగానే నిర్వాహకులందరికీ కూడా నేను చాలా నమోవాకాలు నేను మరి సమర్పించుకొచ్చున్నాను. ఇది కులంతో సంబంధం లేదు, అందరూ ఒకే కులం, మానవ కులం, మొక్కల కులం, సిటీజీ కులం, మొక్కల కులం, మానవ కులం ముందు, తర్వాత మొక్కల కులం. చాలా బాగుంది, చాలా కార్యక్రమం. మీరు ఎప్పుడు ఏర్పాటు చేసినా కూడా మేము ఇరువురం కూడా వస్తాం. మాకు ఎప్పుడు పెడతారా అని వచ్చి గ్రీన్ అలాగే సేవ్ చేస్తున్నానండి. 2 years 3 years అవుతుంది అనుకుంటా నేను తీసుకొని. ఆ మొక్క నా దగ్గర అలాగే ఉంది. ఎన్ని మొక్కలు పోయినా ఆ మొక్కలు మాత్రం పోనీ
మెయింటైన్ చేస్తూ ఉన్నాను. అంటే అంతకుముందేమో మామూలు మన పెద్ద ఇళ్ళు ఉండేవి కాబట్టి ఇంటి చుట్టూ పెట్టడం సరిపోయింది. ఈ సిటీస్లో ఎక్కువ చుట్టూ ప్లేస్ తక్కువ ఉండి టెర్రస్ మీద పెట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను టెర్రస్ గార్డెన్ చూసింది రఘుత్తమ్ రెడ్డి గారు. ఇన్స్పిరేషన్ అంటే రఘుత్తమ్ రెడ్డి గారు. అప్పటికల్లా ఇట్లా సిటీటీ ఉందని కానీ ఇది కూడా తెలియదు. నా పేరు నాగశ్రీ. నేను స్కూల్ అసిస్టెంట్ నర్స్గా స్కూల్లో వర్క్ చేస్తున్నాను. సో మా మిద్దె తోట స్టార్ట్ చేసి 2020 అంతకుముందు స్టార్ట్ చేశాను. మేము ఇండస్ట్రీ వర్క్స్ ఉండేవాళ్ళం. 1990 సో అప్పుడు ఎట్లా దానికోసం అంటే నాకు వాటర్ కావాలని నా అన్నం తెగ విసిగించేదాన్ని. వాటర్ అయితే మంచిగా మొక్కలు బాగా పెట్టుకోవచ్చు. ఇండివిజువల్ హౌస్ వాళ్ళు పెట్టుకోలేవు, అదే వాటర్లో పెట్టుకోవాలి మాకు పెంచిందని. సో మధ్యలో ఒక 4-5 ఏళ్ళు అపార్ట్మెంట్ వచ్చినాక కొన్ని అయిపోయింది. సో అంతకుముందు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే నాకు 2006లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా అక్కడ పార్టిసిపేట్ ఉన్నాను. నేను హిమోకి వెళ్ళాం ఒక్క 2 days కొంచెం వెళ్తున్నది పడుకోవడం, 3 రోజులు లేవడం, మొక్కలు లాకవు. అదే సైడ్ ఎఫెక్ట్ ఒక్కటి కూడా లేదు, అస్సలు సైడ్ ఎఫెక్ట్ లేదు. అసలు రేడియేషన్ అయిపోయి అసలు వెంటనే 1 month స్కూల్కి వెళ్ళిపోయాను. అది మటుకు గార్డెనింగ్ ప్రతి ఒక్కరికి చెప్తాను. అది మటుకు గార్డెనింగ్ ఇంకా అది ఎంత పాజిటివ్గా ఇస్తుంది, తర్వాత ఎంత ఆక్సిజన్ ఇస్తుంది, మొక్కల దగ్గర ఉంది ఎంత ప్రశాంతత ఉంటుంది. అసలు అది మటుకు ఆ మొక్కల్లోనే చచ్చిపోయింది. ఇప్పటికి కూడా ఇంత ఇదిగా ఉన్నాం. ఆయము 58+. సో ఇప్పటికి కూడా దారికంగా ఉన్నామంటే మొక్కల మీద ప్రేమ. సో ఇక్కడ మీకు అపార్ట్మెంట్లో కూడా కొంచెం కన్సిడర్ చేశాను. నేను ఫస్ట్లోనే వచ్చాను, 120% వచ్చాను. సో మొక్కల దగ్గర పెట్టుకుని అడ్మినిస్ట్రా కావచ్చు, మరి ఏదో మిస్టేక్స్ కావచ్చు. మాకు అపార్ట్మెంట్లో కొద్దిగా పర్వాలేదు, పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అపార్ట్మెంట్లో పెద్ద హౌస్ ముందు నడుస్తుంది. నాతో పాటు నా కో గార్డెనర్ సంస్థ గారు అనమాట. ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాము. సో అక్కడ కూడా ఎక్కువ గులాబీలు లిసియాంథస్, వైట్ లిసియాంథస్ పూసింది మా ముందు తోటలోనే. థ్యాంక్ యూ మేడం. నన్ను ఈ సిటీజీ గ్రూప్కి యాడ్ చేసింది ఈ మేడం గారు, నాగశ్రీ మేడం గారు. అయితే నా యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు, అందులో మేడంని చూశాను అన్నమాట. వీడియో తీసి పోస్ట్ చేశాను. అపార్ట్మెంట్లో ఉన్నారు, అసలు ఇంచు కూడా వదలలేదండి. అలాగే ఎంత ఆశ్చర్యం వేసిందంటే, అంటే ఇండోర్లో కూడా అంటే డిస్క్రిమినేషన్, ఇక్కడ ఈ ప్లాంట్ పెట్టచ్చు, ఇక్కడ ఈ ప్లాంట్ పెడితే బాగా వస్తుంది అనే విచక్షణ అనేది మేడం గారికి అసలు మామూలుగా లేదు. అసలు ఇండోర్ ప్లాంట్స్ పెట్టే దగ్గర కూడా అసలు లోపల నీడలో ఉన్నా కానీ అన్ని మొక్కలే ఉన్నాయి, వెనక మొక్కలే ఉన్నాయి. ప్రతి చోట కొంచెం కూడా వదలలేదండి. చాలా ఆశ్చర్యం వేసింది. ఒకసారి ఈ మేడం గారి గార్డెన్ అయితే చూడొచ్చు, ఎంత హెల్తీగా ఉంటాయి ప్లాంట్స్ కూడా. గులాబీలు అయితే మనకి తొందరగా పుయ్యవు, ఎక్కువ డ్రాబ్యాక్ ఉంటుంది. కానీ మేడం గారి దగ్గర బాగా మందారాలు, గులాబీలు అన్నీ అయితే నేను చూసాను ప్రత్యక్షంగా. చాలా బాగుంది. ఖమ్మం అండి, మందారవెడ్లో ఉంటారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. పెట్టేవాడు కొందరికి ఇష్టం లేకపోయినా వాళ్ళని కొద్దిగా రిక్వెస్ట్ చేశాను, మొక్కలు వేస్తూ వచ్చేవాడు. నేను కంప్లీట్ రిజర్వ్డ్ ఫారెస్ట్లో విన్న వాళ్ళండి. భద్రాచలం అడవులు, చింతూరు అడవులు ఇవన్నీ తిరిగి వచ్చినవాడు. అడవుల యొక్క విలువ, చెట్టు యొక్క విలువ చాలా తెలిసినవాడు. ఈ ఉద్యోగరీత్యా దాదాపు 25 years 27 years తర్వాత ఖమ్మం రావడం జరిగింది. అదే స్ఫూర్తితో అడవిలో పెరిగినటువంటి, అడవిలో స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన పక్షుల వాళ్ళ రావాల మధ్య, రకరకాల పక్షుల అరుపుల మధ్యలో పెరిగిన వాళ్ళు. ఈ కాంక్రీట్ జంగల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, మనం రాబోయే కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి అనుభవిస్తున్నటువంటి మనం ప్రకృతి, మన కాంక్రీట్ జంగల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అందరికీ తెలిసిన విషయం. అట్లాంటి పరిస్థితుల్లో మొక్కల్ని పెంచడం అనేది ప్రకృతి ప్రేమికుడిగా అందరికీ ధన్యవాదాలండి. అట్లాగే మేము నెక్స్ట్ జనరేషన్ కూడా మొక్కల పట్ల అవగాహన ఉండాలి, బాగా పెంచాలి అనేసి ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకొని మన గ్రూప్ లో పిల్లల చేత కూడా వాళ్ళు బర్త్డేలు అయినా ఏమైనా మొక్కలు మాత్రమే ఇప్పిస్తూ వాళ్ళని కూడా అందులో భాగం చేసి మంచి అవేర్నెస్ క్రియేట్ చేసిన నవ్య చాలా మంది ఇన్స్పిరేషన్ అంటే ఒక్కసారి నవ్య నుంచి మాట్లాడడం కోరుతున్నాను.
నా పేరు కవ్య. ఇది మన గ్రీనేజ్ తగ్గింది, దానివల్ల మనకి చాలా క్యాన్సర్స్ కానీ చాలా రోగాలు ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. దాన్ని తగ్గించాలి అంటే మనం మెయిన్గా రీసెంట్గా ఒక స్టడీ చేశారు. ఏంటి అంటే ఎక్కువగా గార్డెనింగ్ చేసే వాళ్ళంట జీవితకాలం పెరుగుతుందంట. వాళ్ళకి గార్డెనింగ్ చేసే వాళ్ళకి జీవితకాలం ఎక్కువగా పెరుగుతుందంట, వాళ్ళ లైఫ్ టెన్యూర్ అనేది. కాబట్టి అందరూ కూడా గార్డెనింగ్ పట్ల అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. మనతో ఇది ఎండవద్దు, ఈ జనరేషన్తో ఎండవద్దు, నెక్స్ట్ జనరేషన్ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్. కొంతమంది ఈ రోజుల్లో పిల్లలు ఏంటి అంటే మట్టి ముట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అమ్మో మట్టి దాంట్లో పురుగులు ఉంటాయి అవి ఇవి అనేసి కొంచెం దూరంగా అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు దాని ఇంపార్టెన్స్, ఆ యొక్క క్రియేచర్స్ ఏంటి, వానపాములు ఎందుకు ఉపయోగపడతాయి ఏంటి అనేది మనం నెక్స్ట్ జనరేషన్స్ కనుక తెలియజేసినట్లయితే వాళ్ళకు కూడా ఆ మట్టితో దగ్గరగా సంబంధం అనేది వస్తుంది. కొంచెం తొందరగా మొక్కలు నాటాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కాబట్టి మీ యొక్క జనరేషన్స్ కి నెక్స్ట్ వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ అట్లా పెంచడం జరిగింది. ఖమ్మం వచ్చిన తర్వాత మేము మొదట్లో వీడియోస్ కాలనీలో ఉండేవాళ్ళం, రెంటెడ్ దాంట్లో. ఆ తర్వాత 2007లో SBIT దగ్గర మమతా హాస్పిటల్ ఆ ప్రాంతంలో అక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. నేను పనిచేస్తున్న రాంబాబు నా పేరు. ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడానికి కారణభూతమైనటువంటి మన ఖమ్మం జిల్లాకు చెందినటువంటి అరకార శ్రీనివాసరావు గారు హైకోర్టులో జడ్జిగా, సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు న్యాయవాదిగా. అట్నే సరోజ గారు ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమైనటువంటి ఈ సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూప్ ఏదైతే ఉందో ఈనాడు శాఖోపశాఖగా
చివరా ఒకటే కష్టమే సాక్ష్యం గెలిచేందుకు అది తొలి అడుగే శ్రమతో భ్రమనే తొలగించేదా విధిగా విధిని ఎదిరించేదా